కట్టి వెళ్ళనేవారు. నాకు ఎవరో రూపాయి డబ్బులు కూడా ఇవ్వలేదండి. నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వను. నా పరిస్థితి చూస్తే బాగాలేదు. నేనే కష్టాలు పడి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ పని చేసుకుంటే 2,55,000 నేను ఎలా కట్టాలని నేను వాళ్ళకి ఎదురు చెప్పానని నన్ను కొట్టారండి. ఒక రోజైతే విపరీతంగా కొట్టి నన్ను ఒక రూమ్లో పడేశారండి. ఆ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో తెలియక అది నా దగ్గర ఉన్న ఏయో టాబ్లెట్లు, బలం టాబ్లెట్లు కూడా మింగేసానండి చచ్చిపోదామని. కానీ దేవుడు ఎందుకు నన్ను బ్రతికించాడు. నన్ను బ్రతికించి మళ్ళీ నేను నా ఊరికి, నా జనుల మధ్యకి నేను రావడానికి సహాయం చేశాడు. అన్ని విషయాల్లో నాకు ఎంతో మేలు చేశాడు దేవుడు. అలాగే మళ్ళీ నేను ఆ తర్వాత కోలుకున్న తర్వాత మా ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశానండి, ఇది పరిస్థితి అని. ప్రెసిడెంట్ గారు మరి వెంటనే నాకు సహాయం చేస్తానమ్మా, నువ్వు కంగారు పడక, అదేరు పడక నాకు చెప్పారు. ఆయన ద్వారాగా మా లోకేష్ గారు అన్న దగ్గరికి నా విషయం వెళ్ళిందండి. అలా ప్రభుత్వం ద్వారాగా మా ఎమ్మెల్యే గారు కూడా నాకు ఎంతో సహాయం చేశారు. మా ఊరు బ్రహ్మరాజు గారు కూడా నాకు ఎంతో సహాయం చేశారు. నిజంగా నేను మళ్ళీ బ్రతికి నేను ఇక్కడ ఈ మీడియా ముందుకు వచ్చానంటే మా ఎమ్మెల్యే గారు, మా లోకేష్ అన్న, మా బ్రహ్మరాజు గారు, మా ప్రెసిడెంట్ గారు, ఈ పెద్దల ద్వారాగా నేను బ్రతికి మళ్ళీ ఇక్కడికి రాగలిగాను. వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటానండి. నేనైతే చాలా కష్టాల మీద అక్కడికి వెళ్ళాను, కానీ నా కష్టం ఏది తీర్చుకోలేకపోయాను. ఇప్పటికీ నేను అలాగే మిగిలిపోయాను. మా వెనక ముందు ఎవరూ లేరండి. నాకు ఇంత సహాయం చేసిన ప్రభుత్వం వారి మీద ఆధారపడి ఉన్నాను. మీ అందరికీ నా వందనాలండి.